మిత్రమా, ఒక చిన్న మాట. రేపటికి రూపం ఉందా అంటే అస్సలు లేదు. ఈ రోజుల్లో మనుషులు కొన్ని సిచ్యువేషన్స్ చూసాకైనా మారాలి, కానీ మనుషుల్లో మార్పు రావట్లేదు. అందుకే ప్రకృతి ఇంత విలయతాండవం చేస్తుందేమో అనిపిస్తుంది. రేపటికి రూపం లేదు. తర్వాత రేపు నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. క్షణకాలం తర్వాత ఏమి జరుగుతుందో కూడా చెప్పలేము. అలాంటప్పుడు అశాశ్వతమైనటువంటి డబ్బు కోసం పరిగెడుతూ నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకుంటున్నారు. నీ చుట్టూ ఒక నలుగురిని ఉంచుకోవడం కోసం ప్రయత్నించు. అది నువ్వు పోయాక నిన్ను మోసే ఆ నలుగురైనా ఉండాలి అని ఆలోచించు. డబ్బు ఉంది కదా అనేసి అందరినీ దూరం పెట్టావనుకో, నువ్వు పోయాక నీ కోసం కన్నీరు కాల్చి ఒక నలుగురు కూడా ఉండరు. గుర్తుపెట్టుకో, నలుగురు కాదు, ఒక్కరు కూడా ఉండరు. గుర్తుపెట్టుకో. డబ్బు డబ్బు అంటున్నావే, పోయేటప్పుడు రూపాయి అయినా తీసుకుపోతావా? ఒక్కసారి ఆలోచించు.